అది టీజర్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. మీరు చేసిన ఇంతకుముందు సినిమాల కన్నా ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నది చూస్తేనే తెలిసిపోతుంది. అందులో మీరు అమ్మాయిలా బిహేవ్ చేయటం అదంతా హార్మోన్స్ లోపమా లేకపోతే క్యారెక్టర్? హార్మోన్స్ లోపం లేదు సార్. క్యారెక్టరైజేషన్. హార్మోన్స్ లోపం అంటే కేసులు ఎత్తేస్తారు. నేను అసలు జోలికి వెళ్ళిన. హార్మోన్స్ లోపం లేదు సార్. కాదు కదా, అంటే ఒకటేంటంటే క్యారెక్టర్ ఏంటని అడగడం కోసం అలా అంటే హార్మోన్స్ లోపమే ఉండదు. బట్ ఈ బిహేవ్స్ లైక్ దట్ ఫర్ సినిమా చూస్తే అర్థమైపోద్ది. అదే నేను చెప్పా కదా, నాకు అతి మంచితనం ప్లస్ చాలా నాకు చాలా నచ్చిన ఎమోషన్ అదే. ఇట్ కమ్స్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. అక్కడ అర్థమవుతుంది వై హీఈస్ లైక్ దిస్ అని చెప్పి. సో అది హార్మోన్స్ లోపం కాదు కానీ అంటే క్యారెక్టర్ అలాంటిది. అండ్ హీ గ్రోస్ అప్ విత్ అ సింగిల్ మామ్. సో అందుకే వంట చేయడం నేర్చుకుంటాడు, ముగ్గులు వేస్తాడు, ఆడి ప్రొఫెషన్ సారీ డ్రైపింగ్. సో ఈ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ ఆ క్యారెక్టర్ని. ఓకే, అదేలేండి, మామూలుగా కూడా అదే కదా ప్రాబ్లం. అంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తప్పు తెలియదు మీకు అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు. ఇచ్చకూడదు 10 మంది తెలిసిన ఇండస్ట్రీలో కూడా ఎవరు చేసి సినిమాలు చేసిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా చాలా తక్కువ మంది మీతో